యూరియా వాడకండి. యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందండి. నిజంగానే యూరియా వాడితే క్యాన్సర్ వస్తదా? యూరియా వాడితే క్యాన్సర్ అనేది నాకు తెలియదు, కానీ మా తాతగారు చెప్పారు బొల్లి అయితే వస్తుంది, తెల్ల బొల్లి అనేది వస్తుంది. యూరియా వాడితే తెల్ల బొల్లి అనేది వస్తుంది, మరి క్యాన్సర్ అనేది అయితే రాదు. ఎందుకంటే అది క్యాన్సర్ అనేది తప్పు మాట. అది యూరియా అనేది ప్రతి ఒక్క రైతుకి అది ఫస్ట్ అదొక జీవనాడి. నాటు వేయంగానే యూరియా అనేది జీవనాడి. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పేషెంట్ని తీసిపోగానే గ్లూకోజ్ ఏ విధంగా ఎక్కిస్తారో అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా తను పెట్టినటువంటి బిడ్డ అయినటువంటి నారు కానివ్వండి, పచ్చిమిరప చెట్టు కానీ దేనికైనా సరే ముందు యూరియా వేసి బతికించుకుంటాడు. అంతేగాని దానివల్ల రాదు. వచ్చేకాడికి దీన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని క్యాన్సర్లు ఎక్కడ వచ్చినాయండి? ఎప్పటి నుంచో తరతరాలు బట్టి యూరియా వాడుతున్నాము. ఇది కొత్తగా మాట తప్పితే వేరే మాట కాదు ఇది. కూటమి ప్రభుత్వం నాయకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, అనవసరంగా వేస్ట్ ఖర్చు చేశాడు అని చెప్పి కూడా మనం నిజంగా రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడలేదా? ఈరోజు రైతు పరిస్థితి ఏంటి? ఏమంటే నేను ఒక రైతునేనండి. నేను ఈరోజు నేను యూరియాకు తెచ్చుకోవడానికి వెళ్ళాలంటే ఒక 2 కట్టలు కావాల్సి వస్తుంది. నాకు 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాలకి నాకు 2 కట్టలు దొరుకుతలేదు. ఆ 2 ఎకరాలు కూడా సొసైటీ బ్యాంకుల కాడికి పోయి ఆహరణిశలు తెప్పలబడి మరి చెప్పులు పెట్టుకోవటమో లేకపోతే ఏయో ఒకటి రాళ్ళు పెట్టుకోవటమో ఏయో డబ్బాలు పెట్టుకోవటమో చేయటం అవుతుంది. రైతుల విషయంలో ఈ కూటమి అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. మరి నాకు తెలిసినంత మట్టుకు అయితే వీళ్ళు రైతుల భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు చక్కగా ఇప్పుడు గాంధీ గారి యొక్క కళలు అయ్యి స్వరాజ్యం. గాంధీ గారు ఏమన్నారు? పల్లెలు పట్టుకొమ్మలు అని చెప్పారు. ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు అని ఏంటి అండి, రైతు భరోసా కేంద్రాలు ఏంటండి, ప్రతి ఒక్కటి ఆఫీసు కూడా వాళ్ళ వార్డులు కానీ పంచాయతీలు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి మండలానికి వెళ్ళే ప్రసక్తి లేకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళ పరిష్కారాలు చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆఫీసు ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి రైతు భరోసా కేంద్రాలు ఎన్నో ఏదో విధంగా ఉపయోగపడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన అప్పు వల్ల నేను ఈరోజు రాష్ట్రాన్ని చిన్నగా అభివృద్ధి చేస్తున్నాను, భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అని గట్టా మాట్లాడుతున్నారుగా. దేని గురించి? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందంటారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చిందండి. కరోనా కష్టకాలంలో ఆయన అప్పు చేశాడని అంటే మన యావత్ భారతదేశమే కాదండి, మన ఆంధ్రప్రదేశే కాదండి, ఎవరైనా కాకుండా సమర్థిస్తారు. నీకు అది ఏ కార్యక్రమం లేదు, నీకు ప్రతి ఒక్కటి వనరులు కూరుస్తున్నాయి. అయినా సరే నువ్వు 3 సంవత్సరాలు కూడా కాలేదు, 2 సంవత్సరాల్లోనే నువ్వు దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు. మరి నువ్వు ఏ విధంగా నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేశావు, 10 సంవత్సరాలు అనుభవం ఉంది, 40 సంవత్సరాలు అనుభవం ఉందన్న మా వ్యక్తివి. మేము ఎక్కంగానే మేము పథకాలు ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చి మోసపూరితంగా చేసి నువ్వు ఓట్లు వేసుకోవడానికి కారణం ఏంటి? మరి ప్రజలను నమ్మించావు నువ్వు. ప్రతి అక్కకి 1500 ఇస్తాను అన్నావు, రైతువులకి 20,000 ఇస్తానన్నావు, ప్రతి ఒక్కటి ఇస్తానన్నావు అని చెప్పి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకోకుండా నువ్వు అబద్ధాలు చెప్పి వచ్చింది తప్పితే వేరే విధంగా నువ్వు వచ్చే పక్క గెలిపించిన మాత్రం కాదు.